Good morning, students. Today concept is Unit 4 Functions. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి యూనిట్ 4లోకి వెళ్తున్నాం. యూనిట్ 3 కంప్లీట్ అయిపోయింది. సో యూనిట్ 4 ఫంక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి? A function is a self-contained program or a subprogram or of one or more statements which is used to do some particular tasks, that is called as function. So function అంటే ఏంటంటే ఏ సెల్ఫ్ కంటైన్డ్ ప్రోగ్రామ్. సో అంటే మనం ఏదైతే ఫంక్షన్ అని కాల్ చేస్తున్నామంటే సెల్ఫ్ కంటెంట్ ప్రోగ్రామ్గా మనం ఏదైతే ఒక సింబాలిక్గా మనం తీసుకున్నామో దాన్ని ఒక ఫంక్షన్ అని చెప్పేసి చెప్తాం. లేదా ఏ సబ్ ప్రోగ్రామ్ ఆర్ ఆఫ్ వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్. సో లైక్ మనం స్టేట్మెంట్స్ వైజ్ యూస్ చేస్తున్నాం కదా. సో అలా సమ్ పర్టిక్యులర్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి మనం ఏమైతే టాస్క్ల కోసం ఆ స్టేట్మెంట్ని యూస్ చేస్తున్నామో దాన్ని ఫంక్షన్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో ఎగ్జాంపుల్గా మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్ క్యారెక్టర్, పుట్ క్యారెక్టర్ లేదా గెట్ సిహెచ్ సంథింగ్ ఇలా చెప్పుకున్నాం సరే, వాటన్నింటినీ కూడా మనం ఫంక్షన్స్ అని చెప్పేసి అంటున్నాం. సమ్ స్పెసిఫైడ్ టాస్క్ని కంప్లీట్ చేస్తాయి కదా అవి. సో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అవంటే ఏంటి, మనకి ఇన్పుట్ స్టేట్మెంట్స్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇలా సమ్ పర్టిక్యులర్ టాస్క్ని కంప్లీట్ చేసే వాటినే మనం ఫంక్షన్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. So functions are classified into two types: free-defined functions, user-defined functions. So two types of functions lo first predefined functions. So predefined function ante ento chuddam. So predefined functions are functions that are built in C language to perform some standard operations. సో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనకు సి లాంగ్వేజ్లో సమ్ స్టాండర్డ్ ఆపరేషన్స్ని పర్టిక్యులర్ టాస్క్ని మనకి కంప్లీట్ చేయడానికి మనం ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని యూస్ చేస్తాం. అలాగే నెక్స్ట్, స్టాండర్డ్ ఫంక్షన్ లైబ్రరీ ఆర్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కేటగిరీస్. సో అలాగే మనం యూస్ చేసే ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సపరేట్ లేదా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి. సో దానికోసం మనకు ఒక టేబుల్ ఉంటుంది, దాన్ని డిఫైన్ చేయడం బట్టి మనకి ఫ్రీ డిఫైన్ ఫంక్షన్ అంటే ఏంటో అన్నది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ఏ వేరియబుల్ వేరియస్ హెడర్స్ దట్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో అంటే మనకి పర్టిక్యులర్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి సమ్ టాస్క్ని యూస్ చేస్తున్నాం కదా. సో చూడండి, ఎగ్జాంపుల్గా సింటెక్స్, కాసెక్స్, టానెక్స్, సో ఎక్సెట్రా ఇవన్నీ ప్రజెంటెడ్ ఇన్ హ్యాష్ ఇంక్లూడ్ మ్యాప్ డాట్ హెచ్. సో లైక్ మనకి ప్రీవియస్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రింగ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. స్ట్రింగ్ ఫంక్షన్స్, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అంటే ఏమేమి చెప్పుకున్నాం, లైక్ స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ రివర్స్, స్ట్రింగ్ కాపీ సంథింగ్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ ఎగ్జిక్యూషన్ చేయాలంటే మనకి హెడర్ ఫైల్ ఏం యూస్ చేస్తాం, హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ అని చెప్పేసి యూస్ చేస్తాం. సో అవి మనకి ఎగ్జిక్యూషన్ జరగాలంటే మనకి స్ట్రింగ్ డాట్ హెచ్ని తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్గా సైన్, కాస్, టాన్ ఇవన్నీ కూడా ప్రోగ్రాంలో ఎగ్జిక్యూషన్ జరగాలంటే మనం హ్యాష్ ఇంక్లూడ్ మ్యాప్ డాట్ హెచ్ అనే మనం లైబ్రరీ ఫంక్షన్ని యూస్ చేయాలి. నెక్స్ట్, దట్ కంప్యూటర్స్ ద స్క్వేర్ రూట్, సైన్, కాస్, టాన్ ఎక్సెట్రా లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ ప్రీ రిటర్న్ బై ది సి లాంగ్వేజ్. సో ఇప్పుడు మనం చెప్పుకునేదే ఫ్రీ రిటర్న్ అంటే మనం మ్యాప్ డాట్ హెచ్ని తీసుకోవాలి, అప్పుడే మనకి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ జరుగుతాయని చెప్తున్నాం. లైక్ మళ్ళీ మనకి దీనికి ప్రీడిఫైన్లో మళ్ళీ 4 పాయింట్స్ వచ్చాయి చూడండి. టు యూస్ ఏ లైబ్రరీ ఫంక్షన్. సో లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఈ హెడర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఇన్ ఏ ప్రోగ్రామ్ అప్రోప్రియేట్ హెడర్ ఫైల్ ఈజ్ ఇన్క్లూడెడ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఎక్కడ మనం ఈ లైబ్రరీ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం హెడర్ ఫైల్ యూస్ చేయాలి. ఆ హెడర్ ఫైల్ ఎక్కడ రాస్తాం, మనం బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో రాస్తాం. అది ఫస్ట్ రూల్.
సెకండ్ వన్, సి లాంగ్వేజ్ హ్యాస్ లాట్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్. సి లాంగ్వేజ్లో మనకి లాట్స్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్ వస్తాయి. సో అవి ఏంటన్నది చూద్దాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఆల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్, ఆల్ మ్యాథ్ ఆపరేషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ది లైబ్రరీ ఫంక్షన్స్. మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్తో పాటు మ్యాథ్ ఆపరేషన్స్ కూడా మనం లైబ్రరీ ఫంక్షన్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి యూస్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద సింటాక్స్ టు ఇంక్లూడ్ ఏ హెడర్ ఫైల్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్. హెడర్ ఫైల్ అంటే ఎలా రాస్తాం మనం, హ్యాష్ ఇంక్లూడ్ ఫైల్ నేమ్ అనమాట. అంటే ఫైల్ నేమ్ అంటే అక్కడ మనకి stdio.h కానీ string.h కానీ math.h కానీ, అంటే మనం ఏవైతే యూస్ చేస్తున్నామో ఫంక్షన్స్ దాన్ని బట్టి అక్కడ మనం హెడర్ ఫైల్ని డిఫైన్ చేసుకోవాలి. వేర్ ఫైల్ నేమ్ ఈజ్ నేమ్ ఆఫ్ ది హెడర్ ఫైల్. సో ఫైల్ నేమ్ అంటే ఏంటి, హెడర్ ఫైల్ యొక్క నేమ్ అనమాట. సో నెక్స్ట్ ఒక టేబుల్ చూడండి మా, టేబుల్ వచ్చేసి మనకి హెడర్ ఫైల్, ఫంక్షన్, దాని ఆపరేషన్ లేదా టెస్ట్ ఏంటన్నది చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటి, stdio.h, ఇది మనకు తెలిసిందే. మ్యాక్సిమం మనము ప్రోగ్రామ్ని మనకి డిఫైన్ చేసినప్పుడు ఫస్ట్ హెడర్ ఫైల్ డిఫైన్ చేసేది ఏంటంటే మనకి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని అండర్లో మనం యూస్ చేసే లైబ్రరీ ఫంక్షన్స్ ఏవేంటి, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్ క్యారెక్టర్, పుట్ క్యారెక్టర్. సో ప్రింట్ఎఫ్ అంటే చూడండి, రైట్ ఏ వర్డ్ ఆర్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ది అవుట్పుట్ డివైస్. సో ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, మనకి అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ స్కాన్ఎఫ్, రీడ్ ఏ వర్డ్ ఆర్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ది ఇన్పుట్ డివైస్. ఇదేంటి, స్కాన్ఎఫ్ అంటే టు రీడ్ ఏ ఫైల్ లేదా ఇన్పుట్ డివైస్, సో రీడ్ చేయడానికి. నెక్స్ట్ సేమ్ అలాగే గెట్ క్యారెక్టర్, రీడ్ ఓన్లీ మనకి ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్ ఫంక్షన్స్ ఫ్రమ్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్. రీడ్ ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ ఫంక్షన్స్ ఓన్లీ యూస్ చేస్తాం. పుట్ అంటే డిస్ప్లే, అంటే డిస్ప్లే అంటే మనకి అక్కడ అవుట్పుట్ డివైస్. రైట్ ఎనీ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ ఫంక్షన్ ఫ్రమ్ స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్. సో ఇది stdio.hలో యూస్ చేసే ఫంక్షన్స్ ఏంటి, మనకి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్ క్యారెక్టర్, పుట్ క్యారెక్టర్. ఇక్కడ మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటి, ఫంక్షన్స్ కదా. సో ఇప్పుడు ఫంక్షన్స్ అంటే ఏంటో అర్థమైందా, ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్ క్యారెక్టర్, పుట్ క్యారెక్టర్ ఇవి ఏదైతే ఉన్నాయో అంటే ఇవి సబ్ ప్రోగ్రామ్స్ అనమాట. వీటినే మనం ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ math.h అనేది హెడర్ ఫైల్. దాంట్లో ఏమేమి యూస్ చేస్తాం, కాస్, సైన్, ట్యాన్, స్క్వేర్ రూట్. సో కాస్ అంటే టు రిటర్న్ కొసైన్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, లేదా సైన్ అంటే సైన్ ఆర్గ్యుమెంట్స్, ట్యాన్ అంటే ట్యాన్ ఆర్గ్యుమెంట్స్, అండ్ స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ థర్డ్ వన్, టైమ్.h. టైమ్.hలో ఏంటంటే టైంని డిఫైన్ చేస్తాం. ఫస్ట్ టైమ్, డిఫరెంట్ డాట్ టైమ్. సో టైమ్ రిటర్న్స్ ది కరెంట్ క్యాలెండర్ టైమ్ ఆఫ్ ది సిస్టమ్. టైమ్ అంటే మనకి కరెంట్ క్యాలెండర్ టైం ఏదైతే ఉందో అది డిఫైన్ చేస్తుంది. డిఫరెంట్ టైం ఐ మీన్ డిఫరెన్స్ టైమ్ రిటర్న్స్ డిఫరెన్స్ ఇన్ సెకండ్ బిట్వీన్ టూ టైమ్స్. సో డిఫరెన్స్ చూపిస్తుంది, టూ టైమ్స్ మధ్య డిఫరెన్స్ చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్టాండర్డ్ మనకి ఫంక్షన్స్ని ఏమైతే యూస్ చేస్తామో మ్యాక్సిమం అవి చెప్తున్నాడు. సో ఇవి కాకుండా ఇంకా మనకి చాలా మనకి ఫంక్షన్స్ వస్తాయి. సో లైక్ మనకి ఈ 3 హెడర్ ఫైల్లో యూస్ చేసేవి ఏంటన్నది మనం రాసుకున్నాం. అలాగే ఫోర్త్ వన్ అని పెట్టుకుని స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ కాపీ ఇవి కూడా మనం రాసుకోవచ్చు టేబుల్లో. నెక్స్ట్ మనం ఇప్పటివరకు చెప్పుకున్నది ఏంటి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో వీటినే మ్యాక్సిమం మనము ఏంటి, హెడర్ ఫైల్ లేదా లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఇక్కడ మనకి యూజర్ అని చెప్పేసి ఒక వర్డ్ వస్తుంది చూసారా, యూజర్ అంటే అక్కడ మనమే. సో ద ఫంక్షన్ డిఫైన్డ్ బై ద యూజర్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే మనం రాసేది. సో ఎట్ ఏ టైం అప్పటికప్పుడు మనము అక్కడ ఫంక్షన్ని బట్టి, అంటే మనం అక్కడ జరిగే టాస్క్ని బట్టి ఏదైతే ఫంక్షన్ వస్తుందని మనం డిఫైన్ చేస్తామో సో వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. సో చూడండి, ద యూజర్ కెన్ చేంజ్ ది ఫంక్షన్ అకార్డింగ్ దేర్ రిక్వైర్మెంట్. ఫ్రీ డిఫైన్ ఫంక్షన్స్ అనేవి మనం చేంజ్ చేయడానికి అవ్వదు. బట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే ఏంటంటే అది మనం రాసేదే కాబట్టి టు చేంజ్ ది ఫంక్షన్ అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్స్, అక్కడున్న రిక్వైర్మెంట్ని బట్టి మనం చేంజ్ చేయొచ్చు. దాన్నే యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్,
functions are used to break down a large program into a small number of functions. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ని మనం స్మాల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కింద మనం బ్రేక్ డౌన్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్ ఆర్డర్ టు మేక్ use of user defined functions, the programmer must be familiar with the following 3 elements. సో మనకి యూజర్ డిఫైన్ ఫంక్షన్ వచ్చేసి మనకి 3 వేస్లో డిఫైన్ చేస్తాము. ఒకటి వచ్చి ఫంక్షన్ డెఫినేషన్, నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్, నెక్స్ట్ ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ డెఫినేషన్, సో ఫంక్షన్ డెఫినేషన్ ఆల్రెడీ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మనం చూసాం. సేమ్ అలానే ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫంక్షన్ హెడర్ ఐడెంటిఫైయింగ్ ది ఫంక్షన్ ఫాలోడ్ బై ది బాడీ ఆఫ్ ది ఫంక్షన్స్ కంటైనింగ్ ది ఎగ్జిక్యూటబుల్ ఆఫ్ ది ఫంక్షన్. సో ఇక్కడ మనకి ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేసి మనం ఫంక్షన్ హెడర్ ఐడెంటిఫైయింగ్. సో హెడర్ ఐడెంటిఫైయింగ్ అంటే మనకి హెడర్ ఫైల్. సో ఫస్ట్ మనం తీసుకునే ప్రింట్ఎఫ్ కోసం వాటి కోసం మనం ఫస్ట్ ఇక్కడ మనం స్టాండర్డ్ని డిఫైన్ చేసేసుకుంటాం క్యాజువల్గా. నెక్స్ట్ ద ఫంక్షన్ ఫాలోడ్ బై ది బాడీ ఆఫ్ ది ఫంక్షన్ కంటైనింగ్ ది ఎగ్జిక్యూటబుల్ ఆఫ్ ఎ ఫంక్షన్. సో నెక్స్ట్ బాడీ ఆఫ్ ద ఫంక్షన్ అంటే అక్కడ మనకి ఫంక్షన్లోనే కూడా మనం కొన్ని డిక్లరేషన్స్ చేస్తాం. దాన్నే మనకి బాడీ ఆఫ్ ద ఫంక్షన్ అని చెప్పేసి అంటున్నాం. సింటాక్స్ చూస్తే మనకు వస్తుంది, అర్థమవుతుంది చూడండి. సింటాక్స్ వచ్చి రిటర్న్ టైప్ స్పేస్ ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ బ్రాకెట్స్లో మనకి పారామీటర్స్, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో సెమీకోలన్ వస్తుంది. నెక్స్ట్ ఓపెన్ బ్రేస్. సో సారీ ఇక్కడ ఫంక్షన్ కాబట్టి మనకి సెమీకాలన్ రాదు. సో ఓపెన్ బ్రేస్ డిక్లరేషన్ సెమీకాలన్ స్టేట్మెంట్ సెమీకాలన్ రిటర్న్ వాల్యూ సెమీకాలన్. సో మనకి ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్లో ఎలా రాస్తాం, సింటాక్స్ రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ పారామీటర్స్ ఓపెన్ బ్రేస్ డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ లేదా సంథింగ్ అక్కడ మనం ఏదైతే ఫంక్షన్ తీసుకున్నామో దానికి సంబంధించిన డిక్లరేషన్. నెక్స్ట్ దానికి వచ్చే స్టేట్మెంట్స్, నెక్స్ట్ రిటర్న్ వాల్యూ, మనం ఏం రిటర్న్ చేయాలనుకుంటున్నామో ఆ రిటర్న్ వాల్యూని రాస్తాం. ఇది సింటాక్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్. నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్. సో ఇప్పుడు ఆ డిక్లరేషన్ పార్ట్ ఏంటన్నది మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. మళ్ళీ ఫంక్షన్ మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ ఇట్ కెన్ బి యూజ్డ్. సో ఫంక్షన్ని మనం మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ ఇట్ కెన్ బి యూజ్డ్. మనం డిక్లరేషన్ చేయాలంటే ఏంటంటే ఇనిషియలైజేషన్. సో అంటే సంథింగ్ మనం ఏవైతే వేరియబుల్ చేసుకుంటున్నామో సో దానికి మనం ఫస్ట్ డిక్లరేషన్ చేయాలి. సో అంటే ఫంక్షన్ యూజ్ చేసే ముందే మనం డిక్లేర్ చేయాలి. ద డిక్లరేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ రియంబర్స్ ద డెఫినిషన్. ఇక్కడ మనకి ఫంక్షన్ డిక్లరేషన్ అనేది రియంబర్స్ చేయాలి. ఇక్కడ ఇది కూడా మనకి డెఫినేషన్కి ముందే డిక్లరేషన్కి ముందే జరుగుతుంది. నెక్స్ట్ సింటాక్స్ ఫర్ i ఈక్వల్ టు 0 i less than or equal to n i ప్లస్ ప్లస్. సో మనకి ఫర్ అని చెప్పేసి మనం స్టేట్మెంట్స్లో చెప్పుకున్నాం చూసారా. సో ఇక్కడ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో డిక్లరేషన్లోనే మనకి మొత్తం టోటల్గా ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చూపిస్తున్నాము. నెక్స్ట్ ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ కాల్ అంటే ఏంటి? ద కాలింగ్ స్టేట్మెంట్స్ ఇన్వాల్వ్స్ ది ఫంక్షన్ ఎయిదర్ బై పాసింగ్ ఆర్ నాట్ పాసింగ్ సమ్ పారామీటర్స్. సో చూడండి, ఏ కాలింగ్ స్టేట్మెంట్ ఇన్వాల్వ్స్ ది ఫంక్షన్ ఎయిదర్ పాసింగ్ ఆర్ నాన్ పాసింగ్ సమ్ పారామీటర్స్. సో పాస్ చేసే వాల్యూస్ అండ్ నాన్ పాస్ చేసే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ మనకి కాలింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఈ డెఫినేషన్కి మనకు అర్థం అవ్వాలంటే మనం పాసింగ్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ని మనం చెప్పుకుంటే మనకి ఈ ఫంక్షన్ కాల్ అన్నది ఏంటన్నది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ దీని యొక్క సింటాక్స్ చూద్దాం. వేరియబుల్ ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్ సెమీకోలన్. ఎగ్జాంపుల్గా చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఈక్వల్ టు యావరేజ్ ఏ కమా బి అంటే యావరేజ్ వాల్యూ చేస్తున్నాం మనం ఏ కమా బీకి. అంటే ఏ బి అనేవి సంథింగ్ మార్క్స్ అనుకొని దాని యావరేజ్ వాల్యూ తీసుకుంటాము. దాన్ని మనం ఇక్కడ ఫంక్షన్ కాల్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ పాసింగ్ పారామీటర్స్. దేర్ ఆర్ 2 types ఆఫ్ పారామీటర్స్, పాస్ బై వాల్యూ, పాస్ బై రిఫరెన్స్. సో పాస్ బై వాల్యూ అంటే
మనం తీసుకున్న ఆ ఎలిమెంట్స్ లేదా వేరియబుల్స్ యొక్క వాల్యూ ఏంటి అనేది ఫస్ట్ వన్. పాస్ బై రిఫరెన్స్. రిఫరెన్స్ అంటే ఏంటంటే అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. సో చూడండి, అదే మనకి ఇక్కడ థియరటికల్గా ఉంటుంది. పాస్ బై వాల్యూ, ఇట్ మీన్స్ దట్ a copy of your data is made and started by the name of the parameter.